శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడితో ఇంకా ఇలా తెలుపుతున్నారు. రాజన్య సత్తమ, ఇప్పటికి నీకు తత్వం అర్థమయ్యింది కదా, పరోక్ష జ్ఞానం లభించింది. ఇక అపరోక్షానుభూతి కూడా కావాలి, అది కూడా కలిగిస్తాను. ఇదిగో హృద్యము నిరామయము గూఢము అయిన గుహ, ఇందులోనికి ప్రవేశించు. దృఢాసనం వేసుకుని నడుము మెడ శిరస్సు సమానంగా ఉండేలా అనగా నిటారుగా నిగిడించి కూర్చుని నేను ఉపదేశించిన తత్వాన్ని సుస్థిరముగా చింతన చెయ్యి. అక్కడ ఏ అవబోధ కలుగుతుందో, ఏ సమాధి సిద్ధిస్తుందో దాన్ని చిరకాలం అనుభవించి కృతార్థుడవవుదువు గాని అని పలికి అంబుజాక్షుడు, అరవింద నేత్రుడు, అమృతానంద దాయకమైన తన దక్షిణ హస్తాన్ని అతని శిరస్సు మీద ఆనించాడు. అతడు శిరస్సు వంచి నమస్కరిస్తూ గుహలోనికి ప్రవేశించాడు. గుహలోనికి ప్రవేశించిన కార్తవీర్యార్జునుడు పద్మాసనం వేసుకుని యథావిధిగా కూర్చున్నాడు. దత్తస్వామి ఆజ్ఞాపించినట్లు చేశాడు. చాలా తక్కువ వ్యవధిలోనే భగవదునుగ్రహం వల్ల సమాధి స్థితిని పొందాడు. స్థాణువులా నిశ్చల శరీరుడయ్యాడు. 13 నెలలు గడిచాయి. క్రమంగా నరభావనలోనికి దిగివచ్చాడు. మెల్లగా లేచాడు. గుహ నుండి వెలుపలికి వచ్చాడు. దత్తాత్రేయ స్వామి పాదాలకు ప్రణమిల్లాడు. దత్తుడు అతన్ని దయాద్రంగా లేవనెత్తి ప్రేమగా పొదివి పట్టుకున్నారు. ఇద్దరూ ఏకాంతంగా సమావేశమయ్యారు. దత్తాత్రేయ స్వామి వారు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగారు. నాయనా కార్తవీర్యార్జున, ఏది నీ అనుభవం చెప్పు. గుర్తున్నదా? ఇంతకాలం నీవు సమాధిలో ఉన్నావు. అవ్యగ్రమైన బుద్ధిని పరమ నైశ్చల్యాన్ని ఎలా పొందగలిగావు చెప్పు అని ప్రశ్నించారు. అప్పుడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామితో, దేవా, నిన్ను ధ్యానించడం మొదలుపెట్టాను. ఆ క్షణంలోనే నా ఇంద్రియాలు మనస్సు చిత్తులో లయమైపోయాయి. ఆ పరమానందంలో నిమగ్నమైన నాకు ఇక త్రిపుటి భాసించలేదు. ఆ నిరుపమాన ఆనందాన్ని క్షణంలో సగంసేపు అనుభవించాను, అంతే. బలీయమైన నా ప్రారబ్ధం మళ్ళీ నన్ను లాక్కువచ్చి దేహదశకు తెచ్చింది. దయానిధి, నాకు ఆ దివ్యానుభవాన్ని కలిగించింది నీ పాదపద్మమే తప్ప మరి ఒకటి ఏదీ లేదు. దేవా, నీ దయ వల్ల నిరాకులంగా పరమానంద సందోహాన్ని అందుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే భవాబ్ధిని దాటాను. తెలుసుకోవలసింది తెలుసుకున్నాను, పొందాల్సింది పొందాను, చేయవలసింది చేశాను. నాకిక వీటిలో శేషమైనదేమీ లేదు. నా మనస్సులో హాయిగా ఉన్నది. మళ్ళీ ఆ చిత్యుభానుభవం కోసం నా మనస్సు పరుగులు తీస్తోంది. యోగ విద్యా పారంగత నాకిప్పుడు రాజ్యం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఉన్నది అని సుఖం లేదు, లేదని దుఃఖం లేదు. ఇది గ్రాహ్యమని ఇది అగ్రాహ్యమని ఏమీ అనిపించడం లేదు. అన్నీ ఒక్కటిగానే ఉన్నాయి. దేశం కాలం పదార్థం అన్నింటా నాకు ఒక్క చిదాత్మ మాత్రమే కనిపిస్తోంది. నేనిప్పుడు పూర్ణానందుణ్ణి. అంతటా పూర్ణానందమే నిండి ఉన్నది. చిదానందమయం కాని పదార్థమేదీ నాకు కనిపించడం లేదు. దశ దిశలు ఆనందమయాలుగా భాసిస్తున్నాయి. పరమాత్మ, అనుమతి ఇస్తే మళ్ళీ గుహలోనికి ప్రవేశిస్తాను. నీ పాదాబ్జాలను దర్శించడం, నీ స్వరూపాన్ని తిలకించడం రెండూ సమానమే. అందుచేత నీవు ఏది నాకు ఆదేశిస్తే అది చేస్తాను. నీ అనుజ్ఞ కోసం, నీ ఆదేశం కోసం నేను నిలబడ్డాను. ఇలా అడుగుతున్న కార్తవీర్యుణ్ణి చూసి దత్తస్వామి ముసిముసి నవ్వులు నవ్వుతూ, నాయనా కుమారా, స్నానం చెయ్యి, నిత్య విధులు ఆచరించు, ఆహారం తీసుకో, రేపు మళ్ళీ సమాధిలోనికి ప్రవేశించుదువు గాని అన్నారు. కార్తవీర్యార్జునుడు అలాగే చేసి ఆ మరునాడు దత్తస్వామి వారి అనుగ్రహంతో గుహలో ప్రవేశించి సమాధి స్థితిని మళ్లీ పొందాడు. 6 నెలలకి మళ్లీ దత్తగురుడి ఇచ్చ ప్రకారం యువతలకి వచ్చాడు. వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు. తనయ, స్నానం చెయ్యి, నిత్య విధులు ఆచరించి ఆహారం తీసుకుని రేపు మళ్ళీ గుహలోనికి ప్రవేశించి సమాధిలో ఉండు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఇలాగే లేచి వద్దువు గాని అని దత్తగురు స్వామి ఆజ్ఞాపించారు. కార్తవీర్యార్జునుడు అలాగే చేసి సరిగ్గా ఏడాదికి సమాధి నుండి లేచి స్వామి సన్నిధికి వచ్చి నమస్కరించి నిలబడ్డాడు.
అప్పుడు భక్తవత్సలుడైన గురుస్వామి దత్తాత్రేయ స్వామి ప్రేమగా చేరబిలిచి ఎదురుగా దగ్గరగా కూర్చుండబెట్టుకుని మృదువుగా ఇలా సంభాషించారు. కార్తవీర్యార్జున రాజా, కృతార్థుడవయ్యావు నీవు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. అప్పట్లో నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. ఒక్కదానికి మాత్రం అప్పుడు చెప్పలేదు. అది ఇప్పుడు చెబుతున్నాను. సదాచారం గురించి అడిగావు, గుర్తున్నదా? అది చెబుతాను, తెలుసుకో. నిజానికి ఇప్పుడు నీకు కానీ నాకు కానీ సదాచారం అవసరం లేదు. మనం ఇప్పుడు దీనికి అతీతులం. కానీ సనాతనాలైన వర్ణాశ్రమ ధర్మాలను విడిచిపెట్టకూడదు. అందుకోసం లోకానుగ్రహం కోసం నేను నిత్యము వీటిని ఆచరిస్తూ ఉంటాను. అయితే భక్తజన బాధను తప్పించుకోవడానికి అప్పుడప్పుడు సదాచారమునకు వ్యతిరేకగా ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాను. మదవతి మధ్య మాంసాలను సేవిస్తున్నట్లుగా, శ్మశానాదులలో సంచరిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తాను. కానీ నాయనా, నన్ను చూసి నీవు ఇవి నేర్చుకోకు. సదాచారానికి భిన్నంగా ఏనాడూ ప్రవర్తించకు. గృహస్థాశ్రమానికి నిర్ణీతాలైన ధర్మాలను సుస్థిరంగా ఆచరించు. ఇది లోకశ్రేయస్సుకు చాలా అవసరం. ఎట్టి పరిస్థితులలోనూ అన్యథా ప్రవర్తింపకు. ఎందుకంటే సమాజంలో ఉత్తముడు ఏది ఆచరిస్తే దాన్నే ఇతర జనము కూడా ఆచరిస్తారు. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తే తక్కిన లోకము దాన్నే అనుసరిస్తుంది. కుమారా కార్తవీర్య, యోగసిద్ధుడికి కర్మభయం లేదు. పూర్తిగా భయాతీతుడు. అందుచేత విధి నిషేధాలు ఇతడికి సమానం. నిషిద్ధ కర్మలు అని పక్కన పెట్టడం చేయడు. విహిత సత్కర్మలు అని చేపట్టడు. పసిబిడ్డలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇతడు ఆత్మరతుడు, ఆత్మతృప్తుడు. ఇతడికి ఆచరించదగిన కర్మ అంటూ ఏదీ ఉండదు. ఆచరించడం వల్ల లాభం కానీ ఆచరించనందువలన నష్టం కానీ ఏది యోగికి ఉండవు. యోగి స్థితిని పొందిన తరువాత మాత్రమే ఈ ఆచారాలు ఇవి పాటించకపోయినా పర్వాలేదు. కానీ ఆ స్థితి పొందేంత వరకు కూడా ఈ పూజాధికాలన్నీ విహిత కర్మలన్నీ ఆచరించవలసినదే. అసలు ఇతడికి సమస్తంలోనూ ఏ ప్రయోజనమూ లేదు. ఈ లోకంలో ఇద్దరు ఎల్లవేళలా పరమానందంలో మునిగి తేలుతూ ఉంటారు. ఒకడు యోగయుక్తుడైన కర్మ భయాతీతుడు, ఇంకొకడు బుద్ధి కూడా అందని స్థానాన్ని అంటే బ్రహ్మైక్యాన్ని పొందినవాడు. కార్తవీర్యా, ఇక ఇంటికి వెళ్ళు. నీ రాజ్యాన్ని నీవు పాలించు, రక్షించు. అది నీ ధర్మం. యజ్ఞాలతో దేవతలని, శ్రాద్ధాలతో పితృదేవతలని, దాన ధర్మములతో బ్రాహ్మణులను సంతృప్తిపరచు. అప్పుడప్పుడు దర్శనానికి వచ్చి నన్ను ఆనందపెట్టు. అవ్యగ్రచిత్తుడవై నన్ను నిరంతరం స్మరిస్తూ ఉండు. నేను బోధించిన జ్ఞానాన్ని, నేను కలిగించిన అనుభవాన్ని ఏనాడూ మరచిపోకూడదు సుమా. ఏకాగ్రచిత్తంతో తత్వాన్ని ధ్యానించు. ఇంకా నేనేమేమి చెప్పానో అన్నిటినీ ఆచరించు. వెళ్ళిరా అని శ్రీ దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడిని ఆజ్ఞాపించారు. దత్తస్వామి ఇలా ఆజ్ఞాపించేసరికి కార్తవీర్యార్జునుడు మరొక్కమారు సాగిలపడి మొక్కి లేచి మనసంతా ఆనందంతో పులకరించిపోతూ ఉండగా, కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు చిమ్ముతూ ఉండగా అక్కడ ఉన్న ఋషిమండలి అందరికీ ప్రదక్షిణ నమస్కారాలు చేసి అందరి ఆశీస్సులు అందుకుని సెలవు తీసుకుని బయలుదేరాడు. వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళాడు. మాహిష్మతీ నగరం చేరుకుని యథావిధిగా పరిపాలన సాగించాడు. గురూపదేశాన్ని అక్షరాలా పాటిస్తూ రాజకార్యాలు నిర్వహించాడు. సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది. ఒకనాడు బయలుదేరి సహ్యాద్రి పర్వతానికి చేరుకుని స్వామి దగ్గరికి వచ్చి దత్తస్వామికి అక్కడ ఉన్న మునిజనులందరికీ నమస్కరించాడు. స్వామి ఆదరంతో దగ్గరకు పిలిచి చేరువలో కూర్చుండబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలైనాయి. నాయనా, ఏదో అడగాలని వచ్చినట్లున్నావు, సందేహం దేనికి, అడుగు అని ప్రోత్సహించేసరికి కార్తవీర్యార్జునుడు సవినయంగా తన సందేహాన్నిలా బయటపెట్టాడు. దేవాదిదేవ, దత్తదేవ, మహానుభావ, నీ దయవల్ల వినవలసినదంతా విన్నాను, తెలుసుకోదగినది తెలుసుకున్నాను. కానీ కొన్ని కొత్త సందేహాలు మళ్ళీ కలుగుతున్నాయి. లోకాన్ని చూస్తుంటే కొత్త ప్రశ్నలు పుడుతున్నాయి. సత్కర్మాచరణ వల్ల కలిగే పుణ్యము,
దుష్కర్మాచరణ వల్ల కలిగే పాపము నీ ముఖతా విపులంగా తెలుసుకోవాలని నా కోరిక. అంతకన్నా ముందు మరి ఒక సందేహం మీరు నాకు తీర్చాలి. మనిషి సుఖ అభిలాషి కదా, మరి కావాలని కష్టాలు కొని ఎందుకు తెచ్చుకుంటాడు? మాఘమాసం గడ్డుకాలం, శీతాకాలం, ఎముకలు కొరికే చలిలో తెల్లవారుజామునే లేచి బాలవృద్ధులు నదీ కూప తటాకాలలో చన్నీటి స్నానాలు చేస్తారెందుకని? ఇదేమైనా వ్రతమా? అయితే దాని ఫలమేమిటి? బహుశా నాలాగే ఈ మునులందరూ కూడా వినాలని కుతూహలపడుతున్నట్లుగా ఉన్నది. దయచేసి వివరించు అని దత్తుణ్ణి ప్రశ్నించారు. శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.